రావమ్మా మహాలక్ష్మి రావమ్మా. సో ఇప్పుడు ఏంటంటే మన వదినకి మనం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అన్నమాట. సర్ప్రైజ్ మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, కానీ వదినకి తెలియదు కాబట్టి పెద్ద ప్లానింగే. చేతులు లాపు, చేతులు లాపు. బంగారం పట్టుకో 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 పట్టుకో. చూస్తున్నావురా ప్లాన్ అయితే ఫెయిల్ అయింది. పట్టుకో 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 పట్టుకో. యూట్యూబ్ లోనే కాదు, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కూడా ఫాలో అయితే జర నాకు నిమ్మలంగా ఉంటుంది. హలో గాయ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడర్ హరి 64. సో ఇలా వీడియో ఏంటంటే ఈ గుడ్లు ఎందుకని చూస్తురా, వీడిని ఎత్తి మీద కొట్టడానికి కాదు. ఇలా పెద్ద ప్లాన్ ఉందన్నమాట. సో ప్లాన్ ఏంటంటే మా గని వాళ్ళ వైఫ్ ఉంది కదా, మా వదిన. సో రీసెంట్గా ఒక వీడియో చేసిన కదా. మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా? గుడ్లు ఎందుకని చూస్తురా, గుడ్లు ఈ నెత్తి మీద కొట్టడానికి కాదు. మన గని వాళ్ళ వైఫ్ తెలుసు కదా, వదిన. సో రీసెంట్గా మీకు ఒక వీడియో పెట్టినా అట్లా అనిపించింది కదా. వదిన మీద అయితే ప్రాంక్ చేసేస్తున్నాము. సో వీడియో ప్లాన్ ఏంటంటే ఆమెకి మనం లాస్ట్ టైంలో చేసిన వీడియో మస్తు రీచ్ పోయింది, మస్తు మంది అడుగుతారు, మస్తు కిరాకంటే కిరాక్ నచ్చేసింది అందరికి. సో నీకు చిన్న సర్ప్రైజ్ ఉంది బాబీ అని చెప్పేసి పిలిచాం. ఇడికి పిలిచి కళ్ళకి గంతలు కట్టేసి గుడ్లతో పొట్టు కొట్టేసామన్నమాట. సో ఇదనమాట వీడియో. లేట్ చేయకుండా, అరే అజయ్ నువ్వేం చేస్తావు అంటే చక్కగా ఎక్కించుకొని వచ్చేస్తాడు. పక్కన ఉంటుంది, పక్కన వెంచర్ ఉంటుంది అనమాట. సో ఎక్కించుకొని వచ్చేస్తాడు. ఎక్కించుకొని వచ్చిన తర్వాత కళ్ళకి గంతలు కట్టేసి మాత్రం వీడియో అయితే సక్సెస్ చేసేద్దాం. సో నువ్వైతే జిల్లాలో ఈ గుడ్లు కూడా పక్కన. సో వీడియో మాత్రం కిరాకంటే కిరాకుంటుంది. జస్ట్ ఏంటంటే మీరు స్కిప్ చేయకుండా కూడా కిరాకంటే కిరాకుంటుంది భయ. ఎందుకంటే మనం స్పెషల్గా ఎంతగానో అది చేస్తున్నామంటే మీకు అర్థం కావాలి సీను. సరే జల్దీ ఎక్కించుకుంటా పో. వచ్చినాక ఏం చేస్తానంటే నువ్వు కళ్ళకి గంటలు కట్టేస్తావు. కళ్ళకి గంటలు కట్టేసినాక నువ్వు అజయ్ ఇద్దరు కొట్టేసి ఇట్లా అంటే షాక్ అయిపోలే. నేను మొత్తం ఇట్లా ఏదో గిఫ్ట్ ఇస్తున్నాడు మొత్తం లేబిట్స్ పెట్టేస్తా. తర్వాత నువ్వు గుడ్లు కొట్టేసి షాక్ అయిపోవాలి, సరేనా? సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, కిరాకంటే కిరాకుండా పోతుంది. అండ్ ఈ గ్యాప్లో మీరు ఏం చేస్తారంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, ఇంకా మంచిగా కావాలనుకుంటే మీకు ఏమైనా మంచి మంచి థాట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, గ్యాప్లో వచ్చేస్తూనే ఉంటాం. సో గైస్, అరే చూపి రా సార్, అది చూపి. ఏం తెలియనట్టు వస్తారు పాపం. బాబీ అయితే వచ్చేస్తుంది. రావమ్మా మహాలక్ష్మి రావమ్మా. కిరాకంటే కిరాకుంది. మనం తీసిన వీడియో మొత్తం ఫేమస్ అయిపోయింది ఎడికాడికి. నాకు అర్థం కాలేదు సార్. ఇచ్చి పడేసింది. సో గాయస్, మన వదిన అయితే వచ్చేసింది. వదిన మొన్న తీసిన వీడియో మొత్తం ఎడికంటాడికి వైరల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మన వదినకి మనం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అనమాట. సర్ప్రైజ్ మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, కానీ వదినకి తెలియదు కాబట్టి పెద్ద ప్లానింగే. సర్ప్రైజ్ అయితే ఇచ్చేద్దాం. అండ్ కళ్ళకి గంటలు కట్టేసి ఇద్దాం, ఎందుకంటే పెద్ద సర్ప్రైజ్ కాబట్టి షాక్ అయిపోతుంది వదిన. ఏదో తేడాగా ఉందేంటి బాబీ? అయితే చాలా పెద్దగా ఉంటుంది, షాక్ కావద్దు. ఈ గ్యాప్లో నువ్వు ఏం చేస్తావు అంటే మన పాట వస్తుంది. కాదు కానీ నాకు భయం అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఏం పాటలు రావా? నాకు ఏ పాటలు రావు. ఏదో ఒకటి పాట రాదు, ఏదైనా పద్యం గిజ్యం చెప్పరాదు. నాకు రాదు. ఏం చేస్తారు మీరు? ఏం లే కానీ వాన కూడా పడుతుంది. వాన పడుతుంది. జల్దీ నువ్వు సర్ప్రైజ్ తీసేసుకోవాలి. సర్ప్రైజ్ తీసేసుకొని వెళ్ళిపోవాలి. చేతులు లాపు. బంగారం ఏమ్రా సర్ప్రైజ్ ఇది? ఏంటది ఇది? భలే హ్యాపీ ఉండదు దూరం నీకు.
నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఈ బాబీకి గుడ్డు కొట్టంగానే వాన పడుతుంది. వానలైనా సరే ఇంకా పుట్టు కొట్టేదాము. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. పట్టుకో 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 వాడకవాడు ఉండి ఉండి నాకు ఎంకెళ్ళి గుడ్డు కొట్టింది. అటు ఆడ గుడ్డు పడ్డది. వెనక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. మ్యూజిక్ ఒకటైంది. ఈడ మొత్తం కంపు కంపు వాసన వస్తుంది. ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది అనమాట. ఏం కాదు, అదే వస్తున్నావురా. ప్లాన్ అయితే ఫెయిల్ అయింది. పట్టుకో 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 హే హే కొట్టు హే కొట్టు 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 సో గైస్ మన కొడదామని చూసిరు. ముఖం మీద పట్టదు అద్దా నాకేందారా. మనమైతే తప్పించుకున్నాం అక్కడికి వెళ్ళి. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఒకటి అనుకుంటే ఒకటైంది. ఏడికాడికి వీడియో మొత్తం ఫెయిల్ అయిపోయింది. కానీ ఎట్లా వచ్చినా సరే వీడియో మాత్రం ఖచ్చితంగా పెడతా. సో గైస్ ఫోన్లో వస్తున్నాయి, ఆగమాగమవుతుంది మొత్తము. హలో, మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో గైస్ ఫైనల్గా అయితే వీడియో ఎండ్ చేసి వస్తున్నా. బాబీ అసలు మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా కానీ ఈ కొడుకులో గుడ్లు ఇచ్చిర్రు. వాన వాడి డిస్టర్బ్ చేసింది కానీ లేకుండా మాత్రం ఉల్టా పల్టా ఉంటుండే. సో గైస్ ఏంటంటే ఫస్ట్ గుడ్డు కొట్టంగానే వాన పడిపోయింది. అట్లా అని చెప్పేసి జర బచాయించిపోయింది అనమాట. అంటే వాన పడగా గుడ్డు కొట్టగానే నాకు కోపం వచ్చింది. అక్కడ వాన పడుతుంది మీదకి మళ్ళీ గుడ్డు కొడుతుంది. సపరేట్గా ఏం చేయాలా? అసలు వేరే వేరే వీడియో అయితే వీడికి అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మంచిగా అనిపిస్తే మంచిగా ఉందని చెప్పండి, లేకుంటే లేదని చెప్పండి. మొత్తం మీద కామెంట్ చేస్తాను అనుకో, దాన్ని బట్టి అయితే నేను వీడియోస్ ఇస్తాను ఉంటా. వీడియో మొత్తం గుడ్డుపాలు అయ్యండి, గుడ్లు అమ్ముకునేటట్టు ఉండేడు. లేట్ చేయకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దోస్తులందరికీ షేర్ చేయండి. మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను ఉంటా. రైట్ ఉంటా మళ్ళీ. బాయ్ బాయ్.